Hi friends, my name is Bharat. Welcome to my channel Code with Bharat 15. Okay, today we are discussing a problem is integer to Roman. So what is this is about seven different symbols represent Roman numericals with the following values. See like this symbol and the value. ఇలా చూసుకొని ఏం చేయాలంటే ఇంటీజర్ ఇస్తే దాన్ని మనం రోమన్ ప్రింట్ చేయాలి. ఫర్ సపోజ్ 1500 ఇచ్చాడంటే మనం 1000 is equal to m and 500 is equal to d. So we print 1500 integer. For suppose if we have integer 1500, we have to print m and d. ఎందుకంటే అక్కడ m అనేది 1000 అసైన్ చేశాడు, d అనేది 500 అసైన్ చేశాడు. ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు డౌట్ ఒకవేళ 1100 కావాలంటే సి m సి, అదే ఒకవేళ 1600 కావాలంటే mdc. అలా మనం మైనస్ చేసుకుంటూ ప్లస్ చేసుకుంటూ అసలుకి ఏం చేయాలని చూసుకుంటాం. సో ఫస్ట్ అంటే ప్రాబ్లమ్‌ని బాగా చదివితే మనకంటూ ఒకటి అంటే ఒక అర్థమవుతుంది. అసలుకి ఏం చేయాలి? ఓకే. ఏంటి కాన్స్టెంట్స్ ఏంటి? ఎడ్యుకేట్స్ ఏంటి? అని మనం కోడ్ బాగా రాయడానికి ఉపయోగపడుతుంది. ఓకే. లెట్స్ రీడ్ ది డిస్క్రిప్షన్. Roman numerals are formed by appending the conversions of decimal place values from highest to lowest. Convert a decimal place value into a Roman numeral has the following rules. If value does not start with 4 or 9, select the symbol of the maximum value that can subtracted from the input. Append that symbol to the result. Subtract its value and convert the remainder to a Roman value. If the value starts with 4 or 9, use the subtractive form, representing one symbol subtracted from the following symbol. For example, 4 is 1 less than 5. So 9 is 1 less than 10. Only the following subtractive forms are used for 4, 9, 40, 90, 400, 900. They given. దీన్ని బట్టి మనం ఓన్లీ పవర్స్ ఆఫ్ 10 IXEM can be appended consecutively at the most 3 times to represent multiples of 10. You can not append 5 or 50 or 500 d multiple times. If you need to append a symbol 4 times, use subtractive form. Given an integer, convert into numerical, Roman numeral. Okay, let's given example one is input num is 3749, output వచ్చేసరికి triple m d double c x l I x. ఓకే, ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే ట్రిపుల్ ఎం వచ్చేసరికి 3000, 1000 వచ్చేసరికి 1m కాబట్టి 3m యాజ్ దిస్ టైప్. 700 అంటే 500 వచ్చేసరికి d అండ్ 100 వచ్చేసరికి c, 2 c's. అండ్ 40 is xl as x less of 50. And 9 is x. Note 49 is not 1 less than 50 because conversion is based on decimal places 58 LV. సో మీకంటూ ఒక ఐడియా వచ్చి ఉంటుంది. ఓకే, దీన్ని ఎలా తీసుకోవాలని. ఫస్ట్ మనం ప్లేస్ చేసుకుందాం. ఏంటంటే ఒక డిక్షనరీ తీసుకుందాం. తీసుకొని రోమన్ అంశం తీసుకొని డిక్షనరీది డిక్షనరీలో మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేసుకుందాం. ఎలా అంటే 1000 అనేది m అని అలా. సో మనం ఇందులో 1000 కామా m కామా 900 అంటే మనకి ఇక్కడ ఉంది ఏమిటిది సిఎం. 900 వచ్చేసరికి సిఎం ఇక్కడ మనం చూసుకుంటాం కామా అండ్ ఒక్కో వాల్యూని ఇన్సర్ట్ చేసుకోవటం మనం. నెక్స్ట్ 500 వచ్చేసరికి ఎంత ఈజ్ డి. ది నెక్స్ట్ వన్ ఈజ్
400 వచ్చేసరికి సిడి ఇక్కడ ఇచ్చాడు చూడండి. నెక్స్ట్ నెక్స్ట్ థింగ్ నెక్స్ట్ మనం ఏం చేయాలంటే 100. ఓకే, 100 వచ్చేసరికి సి. సో ఇక్కడ కామా కామా నెక్స్ట్ 90. 90 వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమొచ్చింది, 90 ఈజ్ ఎక్స్సి. ఎక్స్సి 90. నెక్స్ట్ 50. 50 అనేది ఎక్స్. ఎల్, సారీ, 50 అనేది ఎల్. ఎల్ అండ్ దెన్ 40 కూడా ఉంది. 40 వచ్చేసరికి ఎక్స్సి అనుకుంటా, ఐ థింక్. సారీ, ఎల్సి. సారీ, ఎక్స్ఎల్. 40 వచ్చేసరికి ఎక్స్ఎల్. ఎక్స్ఎల్ మన యాజ్ యూజువల్గా 10 అంటే నో ఎక్స్. 5 అంటే కమా వి. 4 అంటే ఐవి. అండ్ లాస్ట్ వన్ 1 మీన్స్ 1. సో మనం అనేది ఒక రోమన్ నెమ్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, sorry. సో మనం ప్రింట్ చేయాలి కాబట్టి సారీ ఒక రిజల్ట్ని స్టోర్ చేసుకుందాం. ఒక ఎంటీ లిస్ట్. తర్వాత ఇటరేట్ చేద్దాం. ఫర్ ఇటరేట్ ఫర్ వాల్యూ కామా సింబల్. అంటే డిక్షనరీలో కీ ఉంటుంది అండ్ దానికి వాల్యూ ఉంటుంది. సో మనం ఇలా తీసుకుందాం. ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ నమ్స్. సరే, మనం ఇటరేట్ కాదు, ఓకే, మనం తీసుకున్న వాటి నుండి చేయాలి నమ్స్. సో నెక్స్ట్ వైల్ లూప్ చేద్దాం. వైల్ నమ్ వాడు ఇచ్చిన నెంబర్ అనేది గ్రేటర్ దెన్ ఈక్వల్ టు వాల్యూ అయితే రిజల్ట్ డాట్ అపెండ్. ఏం చేయాలి మనం, వాల్యూని కాదు, అపెండ్ సింబల్. ఎందుకంటే హీ హీ ఆస్కింగ్ ప్రింట్ రోమన్ అండ్ మీన్ సింబల్ని చేయమంటాడు కాబట్టి మనం రిజల్ట్ చేయాలి. అప్పుడు చేసిన తర్వాత ఏమైంది, నమ్ అనేది మైనస్ అవుతుంది. అండ్ దెన్ రిటర్న్ డాట్ జాయిన్ result. See, let's see code works. It gave me wrong answers. Okay, let me check. I think, okay, let me do this block of the code and again running, still giving wrong answer. Yeah. Okay, now దీన్ని టఫుల్ చేద్దాం. Maybe that will work. Yes. Cool.
స్టిల్ సంథింగ్ ఎర్రర్. సో, చూద్దాం, లెట్ మీ సీ. మనం ఈ కోడ్‌ని ఏందంటే ఇందాక స్పేస్ ఎక్కువ ఇచ్చాము డబుల్ కోట్స్ తోటి. ఇప్పుడు సింగిల్ కోట్స్ ట్రై చేద్దాం. యెస్. యెస్. సీ ద కోడ్ వర్క్. సో, బేసిక్‌గా ఏందంటే మనం ఒక రోమన్ నంబ్స్ అనేది ఒక టపుల్‌లో ఇనిషియలైజ్ చేసుకుందాం. ఏమని? మనకిచ్చిన వాల్యూని దానికి రోమన్‌ని ఇనిషియలైజ్ చేసుకున్న తర్వాత మనం ఒక రిజల్ట్ అనేది ఇనిషియలైజ్ చేసాం. ఎంప్టీ లిస్ట్. ఎందుకంటే మనం అంతా లిస్ట్‌లోకి అపెండ్ చేయడానికి. అంటే మనకిచ్చిన ఇంటిజర్‌ని రోమన్‌లోకి కన్వర్ట్ చేయడానికి అడిగాడు కాబట్టి చూపియాలి. కాబట్టి మనం ఒక ఎంప్టీ లిస్ట్‌ని ఇనిషియలైజ్ చేసాం రిజల్ట్ అని. నెక్స్ట్ ఏం చేసామంటే ఫర్ లూప్ రన్ చేసాం. ఇందులో రోమన్ నంబ్స్‌లో అంటే మనం ఇనిషియలైజ్ చేసిన టపుల్‌లో ఫస్ట్. అందులో ఏందంటే అందులో మనం ఇచ్చిన ఫర్ సపోజ్ 3749 అనే గనుక ఉందంటే అనేది పెద్దదయ్యుండి అండ్ ఈక్వల్ టు వాల్యూ అయితే అప్పుడేందంటే రిజల్ట్ అపెండ్ డాట్ సింబల్ అండ్ దెన్ అప్పుడేంది నెక్స్ట్ స్టెప్ ఏంటిది? అనేది మైనస్ వాల్యూ అవ్వాలి. ఎలా అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఓకే. మీకు జస్ట్ వెయిట్. నోట్ ప్యాడ్. సారీ. వైట్ బోర్డ్ తీసుకుంటే ఇలాండి. ఫర్ సపోజ్ మనకిచ్చిన గివెన్ నెంబరు 3749. ఫస్ట్ స్టెప్ ఏంటిది? ఫస్ట్ స్టెప్‌లో ఒకవేళ మనకిచ్చిన అనేది వాల్యూ కంటే పెద్దది. ఐ మీన్ హైయెస్ట్ వాల్యూ ఎంత? 1000. 1000 కంటే పెద్దది కాబట్టి ఇప్పుడు 1000 కంటే పెద్దది. వాడేమి డైరెక్ట్‌గా సింబల్‌ని రిజల్ట్‌కి అపెండ్ చేయమండు. అప్పుడు హైయెస్ట్ ఎంత? ఎమ్. మనకు హైయెస్ట్. సో, ఇప్పుడు తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏందంటే ఎంత హైయెస్ట్ మనకి? 1000. సారీ, హ్యాండ్ రైటింగ్ కొద్దిగా బాగోదు. మైనస్ చేయండి ఇప్పుడు. మైనస్ చేస్తే మనకెంతొచ్చిద్ది? 2749 వచ్చిద్ది. మళ్ళీ అగైన్ ఇందులో వాల్యూ పెద్దది. వాల్యూ పెద్దదున్నప్పుడు హైయెస్ట్ వాల్యూ ఎంతమంది? 1000. మళ్ళీ అడిషనల్ అనదర్ ఎమ్. సో, మళ్ళీ అగైన్ -1000. అప్పుడెంతొచ్చిద్ది? 1749 వచ్చిద్ది. ఇప్పుడు మళ్ళీ హైయెస్ట్ వాల్యూ ఎంత మన దగ్గరున్నది? పాజిబుల్ ఔట్‌కమ్స్‌లో 1000. అంటే ఇది 500 కాదు గదా! మనం మళ్ళీ 500 కింద వాల్యూ తగ్గియటం చేసటానికి. ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే మళ్ళీ ఎమ్. అంటే ఇ ఇనిషియలైజ్ అంటే రిజల్ట్‌కి అపెండ్ చేసినప్పుడల్లా మనమేందంటే ఆ నంబర్‌ని వాల్యూతో మైనస్ చేస్తాం. మైనస్ చేసినప్పుడు ఇప్పుడెంతుంటది? 7, 4, 9. ఇప్పుడు ఇప్పుడెంత దగ్గరగున్న వాల్యూ 1000 పోతే 500 ఉంటది. 500 ఇనిషియల్ చేసామనుకో 500 ఇనిషియల్ చేస్తే ఎంతుంటది? 249. 249 అంటే ఇక్కడ 500 ఎంత? డి. 3 ఎమ్స్ అండ్ సారీ రాద్దాం. ఎమ్, ఎమ్, డి. నెక్స్ట్ ఎంత? 249 అంటే 200 క్యాన్సిల్ అయిద్ది. అంటే 200 అంటే 2 సీస్. 2 సీలు యాడ్ చేద్దాం. అప్పుడు ఎంత ఉంటది మిగిలింది? 49 ఉంటది. 49. 40 అంటే ఎంత? సి.
40 అంటే ఎక్సెల్. మనం ఇక్కడ ఎక్సెల్ రాస్తాం. సో, నెక్స్ట్ మిగిలిందంతా 9. 9 అంటే 1 అండ్ 5. ఐ మీన్ మీకు అర్థం 1 అండ్ ఎక్స్. సారీ. 1 అండ్ సో, ఇలా మనం స్టెప్ బై స్టెప్ ప్రాబ్లమ్‌ని అండర్‌స్టాండ్ చేసుకుందాం. అండర్‌స్టాండ్ చేసుకొని చేసుకోవాలి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీకేమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ కామెంట్స్. అండ్ మీరు ఏ ప్రాబ్లమ్ చేసినా సంథింగ్ ఏమైనా ట్రిక్కీగా ఉన్నా అని మీకు అనిపిస్తే ట్రై టు రైట్ ఇన్ నోట్‌బుక్. మీన్ లైక్ ఎలా రాస్తారంటే సూడో కోడ్ ఐడియా ఉందా? సూడో కోడ్ అంటే ఫస్ట్ మనం కోడ్ రాయకుండా అంటే పైథాన్ కోడ్‌లా రాయకుండా జస్ట్ ఇంగ్లీష్ ఫార్మాట్‌లో రాస్తాం. ఎలా అంటే ఇనిషియలైజ్ ఏ 1 రోమన్ నమ్స్. రోమన్ నమ్స్ అని ఇనిషియలైజ్ చేసుకుంటాం. అందులో ఏం చేస్తాం వాల్యూస్‌ని హ్మ్, మనకిచ్చిన సింబల్‌ని ఇనిషియలైజ్ చేసుకుంటాం టపుల్స్‌లో. నెక్స్ట్ ఏం చేస్తాం నెక్స్ట్ రిజల్ట్ అనేది స్టోర్ చేసుకుంటాం. టు ప్రింట్ ఔట్‌కమ్స్ ఆఫ్ గివెన్ నంబర్ అని చేస్తాం. నెక్స్ట్ ట్రావర్స్ ది లూప్ ఇన్ గివెన్ టపుల్ అని చేసి అలా చేసుకొని తర్వాత టేక్ వన్ అండ్ నెక్స్ట్ స్టెప్ ఈస్ వైల్ నమ్ గ్రేటర్ థాన్ ఈక్వల్ టు వాల్యూ అయితే యాడ్ రిజల్ట్. ఎందులోకి చేయాలి అంటే రిజల్ట్‌కి అపెండ్ చేయాలంటే సింబల్ చేయాలి. వాల్యూ కాదు. ఎందుకంటే మనల్ని ఆస్కింగ్ వాల్యూ సింబల్. ఐ మీన్ రోమన్ కాబట్టి సింబల్ కావాలి. అప్పుడు సింబల్‌కి అపెండ్ చేసిన తర్వాత ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ సేమ్ లైన్‌లో ఆ గివెన్ అనేది మనం అపెండ్ చేసిన సింబల్‌కి మైనస్ చేయాలి. ఐ మీన్ ఇప్పుడు 3 ఇందాక చూపించా కదా! 3749 అన్నప్పుడు ఫస్ట్ వాల్యూ ఉంటది. హైయెస్ట్ వాల్యూ 1000. అప్పుడు 3749 మైనస్ 1000 సెట్ చేసి అలా చేసుకుంటూ పోయి చివర్లో రిటర్న్ చేయాలి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎం అని ఒక్కో ఇటరేషన్‌కి ఇవి ఒక లిస్ట్‌లో అరేలా ఉంటది. ఎం, మనం దాన్ని సింపుల్‌గా జాయిన్ చేస్తాం. ఈ స్పేస్ ఉన్నప్పుడల్లా జాయిన్ చేసి ఇలా చేస్తాం. సో, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీరు కొద్దిగా బుక్ తీసుకొని సూడో కోడ్ రాసుకుంటే బెటర్. అంటే రివిజన్‌కి గాని ఎప్పుడైనా చూసుకోవడానికి. బాయ్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.